నువ్వు ఒక ఐపీఎల్ టీం ఓన్ చేయాలంటే ఎంత కావాలో తెలుసా? 100 కోట్ల, 500 కోట్ల, పోనీ 1000 కోట్లు సరిపోతా అనుకుంటున్నావా? 10,000 కోట్లు కూడా సరిపో. ఎందుకో అండ్ ఎగ్జాక్ట్ గా ఎంత కావాలో 20 సెకండ్స్ లో చెప్తా. 2008 లో ముంబై ఇండియన్స్ ని ముఖేష్ అంబానీ 930 కోట్లకి కొన్నారు. 2021లో లక్నో సూపర్ జైంట్స్ ని సంజీవ్ గోయంకా 7,000 కోట్లకి కొన్నారు. 2026లో బీసీసీఐ కొత్త టీం లాంచ్ చేస్తే బేస్ ప్రైస్ మినిమం 12,000 కోట్లు ఉంటుంది. కానీ అది జస్ట్ ఎంట్రీ ఫీ మాత్రమే. టీం కొన్నాక యాక్చువల్ క్యాష్ రిక్వైర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రాంచైజీ ఫీస్. మీరు ఒక కొత్త టీం స్టార్ట్ చేయడానికి బీసీసీఐకి లెట్స్ సే 12,000 కోట్లు బిడ్ చేస్తే మొత్తం ఒక్క రోజులోనే కట్టక్కర్లేదు. ఆ అమౌంట్ ఇన్స్టాల్మెంట్స్ లో 10 years లో బీసీసీఐకి కట్టాలి. అంటే ప్రతి ఇయర్ 1,200 కోట్లు పేమెంట్ చేయాలి. 10 years తర్వాత ఫ్రాంచైజీ ఫీ ఆగిపోతుంది. కానీ అప్పటి నుండి టీం రెవెన్యూలో 20% బీసీసీఐకి పర్మనెంట్లీ ఇవ్వాలి. సెకండ్, ఇయర్లీ ప్లేయర్ సాలరీస్. ఐపీఎల్ 2026 లో ప్రతి టీమ్ 150 కోట్లు సాలరీస్ కోసం పక్కన పెట్టాయి. ప్లేయింగ్ లెవెల్ లో ఉంటే ప్రతి ప్లేయర్ కి మ్యాచ్ ఫీ సెపరేట్ గా 7.5 lakhs ఇస్తారు. సో అప్రాక్సిమేట్లీ 1 crore per మ్యాచ్ ఎక్స్ట్రా అవుతుంది. థర్డ్, ఆపరేషన్స్ కాస్ట్. కోచింగ్ స్టాఫ్ సాలరీస్, సపోర్ట్ స్టాఫ్, ట్రావెల్, అకామిడేషన్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. వీటన్నిటికీ ఈజీగా ఇయర్లీ 30 నుంచి 50 కోట్లు అవుతుంది. అంటే నీ ఐపీఎల్ టీమ్ ఓనర్ కి ఫస్ట్ 10 years లో టోటల్ కమిట్మెంట్ ఇయర్లీ ఆల్మోస్ట్ 1,500 కోట్లు. 10 years తర్వాత ఇయర్లీ 200 నుంచి 250 crores ఆపరేటింగ్ కాస్ట్ ప్లస్ 20% రెవెన్యూ షేర్ టు బీసీసీఐ.